వారికి వ్యవసాయమే జీవనాధారం. అప్పు సొప్పు చేశారు. చివరికి పంట ఏపుగా పెరిగి ఇంకా కొద్ది రోజుల్లో కోత కూడా మొదలయ్యేది. వారి ఆశలన్నీ పంటపైనే. పంట పండిన తర్వాత అమ్మకాలతో అప్పులు తీర్చచ్చులే అన్న వారి ఆశలపై ఏనుగుల గుంపు నీళ్లు చల్లింది. ఈ సంఘటన చిన్నగొట్టిగుల మండలం బాగ్రపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దీన్దాల్పల్లి సమీపంలో జరిగింది. దీన్దార్లపల్లికి చెందిన రైతులు లాల్ షా తన వ్యవసాయ భూమిలో అప్పులు చేసి టమోటా పంట వేశాడు. ఎంతో కష్టపడి పంటకు నీరు పెట్టి ఏపుగా పెరిగే సమయంలో కట్లను కట్టి ఇంకా కొద్ది రోజుల్లో టమోటా పంట కోతకు వస్తే వాటిని అమ్మి అప్పులు తీర్చేచ్చులే అన్న ఆ రైతు ఆశలపై నీళ్లు చల్లుతూ దాదాపు వారి పంటలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజరాజుల గుంపు శుక్రవారం రాత్రి వారు ఊహించిన విధంగా వారి పంట పొలాలపై దాడులు చేసి పక్కనే టమోటా పంట వేసి పండిస్తున్న మరో రైతు నిజాం పంటను కూడా ఏనుగుల గుంపు తొక్కి తినేసి తీవ్రంగా ఇద్దరు రైతులను కష్ట నష్టాలు పాలు చేశాయి. దీంతో వారు అప్పులు ఎలా తేల్చాలరా దేవుడా అని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పుల్చల మండలాన్ని వీడి దాదాపు వారం దాటిన తర్వాత గజరాజులు బాగరాపేటను దాటి చిట్టే చెట్ల మీదుగా దేవరకొండ పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయాయిలే. ఇక అవి తలకోన లేదంటే కళ్యాణ్ డ్యామ్ వైపు వెళ్ళిపోతే ఇక సమస్య తీరినట్టే అనుకున్న ఆ ప్రాంతం రైతులకు అనుకోని రీతిలో తమ దాడులను కొనసాగిస్తూ వారిని కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుదోచిన పరిస్థితుల్లో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ముందే పేదరికం, ఇంకా వ్యవసాయమే వారి జీవనాధారం. ఇలా గజరాజులు పగబట్టి తమ పంట పొలాలపై దాడులు చేస్తే ఎట్టా అని వారు తీవ్రంగా వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని అడవిలోకి తరిమేస్తే తప్ప వారి సమస్యలు తీరలేదు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. పంట పొలాల వద్ద ఉండే రైతులారా, ఏనుగులు ఏ క్షణానైనా మీ పంట పొలాల దర్శనమివ్వచ్చు. తగు జాగ్రత్తలు వహించండి. పంట నష్టమైతే ఇంకోసారైనా సంపాదించుకోవచ్చు. ప్రాణ నష్టమైతే తిరిగి మన ప్రాణాలు మనకు రావు. కాబట్టి జాగ్రత్తలు వహించండి. తస్మాత్ జాగ్రత్త.